హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎప్పుడు అందంగా ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాలని కోరుకుంటున్నాను. సో టుడే మీకు నా వర్క్ బ్లౌజెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు వరకు మీకు డిజైనర్ బ్లౌజెస్ మాత్రమే చూపించాను. డిజైనర్ బ్లౌజెస్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో నాకు వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో అవి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వర్క్ బ్లౌజెస్లో కూడా ఆరీ వర్క్, మగ్గం వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కదా. ముందుగా నేను మీకు వర్క్ బ్లౌజెస్లో నేను థ్రెడ్ వర్క్ చూపించాలి అనుకుంటున్నాను. సో ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఒకసారి చూసేయండి. నా బ్లౌజ్ వచ్చేసి ఇది టోటల్గా వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి. నా మ్యారేజ్ బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ వర్క్ బ్లౌజెస్ నేను మగ్గం వర్కే చేపించుకున్నాను. నాకు అవి చాలా హెవీగా అనిపించాయి క్యారీ చేయడానికి. సో నాకు మగ్గం వర్క్ చాలు, ఇంకా నేను థ్రెడ్ వర్క్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఇలా వర్క్ అనేది చేపించుకున్నానండి. 3-4 బ్లౌజెస్ అనేవి రీసెంట్గా నేను ఇది తన దగ్గర నేను చేపించుకున్నాను. వర్క్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేసిందండి. చూడండి, ఇది వచ్చేసి మీకు ఏ కలర్ కనిపిస్తుందో బ్లౌజ్, ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ అండి. రామా బ్లూ కలర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి శారీ మొత్తం పింక్ కలర్ ఉంటుంది, బేబీ పింక్ కలర్. ఇక్కడ వచ్చేసి నేను కట్ వర్క్ చేయించుకున్నాను, కట్ వర్క్. అండ్ ఇది వచ్చేసి టోటల్గా థ్రెడ్ వర్క్ అండి. ఒకసారి చూడండి, థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అండ్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి, ఫ్లవర్స్. ఇది వచ్చేసి నేను బోట్ నెక్ చేయించుకున్నాను. నా ఫేవరెట్ బ్లౌజ్ అండి, సూపర్గా ఉంటుంది. ఆసం అంటే ఆసం, ఎంత బాగుంటుందంటే ఎంత కంఫర్ట్గా ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒకవేళ మీకు వర్క్ బ్లౌజెస్ అనేవి చేయించుకోవాలి అనుకుంటే ఆ శారీ బ్లౌజ్ కన్నా సపరేట్గా అదే సేమ్ కలర్ పీస్ అనేవి తీసుకొని దానిపైన వర్క్ చేయించుకుంటే లాంగ్ రన్ వస్తుందండి. సేమ్ అవి అంత క్వాలిటీగా ఉండవు. సో అందు గురించి నేను కూడా ఎవ్రీ మగ్గం వర్క్ కానీ లేదంటే థ్రెడ్ వర్క్ కానీ నేను సపరేట్గా బ్లౌజ్ సేమ్ కలర్ అనేవి తీసుకొని దానిపైన వర్క్ చేయించుకుంటాను ఇలాగా. ఇది వచ్చేసి నేను బోట్ నెక్ ఇచ్చాను. ఇందులో వచ్చేసి నేను ఇది షార్ట్ ఎల్బో వరకే చేయించుకున్నాను. ఎల్బో వర్క్ వస్తుంది చూడండి. శారీ మొత్తం బేబీ పింక్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి కట్ వర్క్లో ఇది బూటీస్ ఇచ్చేసారు, థ్రెడ్ వర్క్. ఇందులో ఈ బ్లౌజ్లో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్ అండి, బ్యాక్ నెక్. ఒకసారి చూద్దాం. బ్యాక్ నెక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్ అండి. హ్యాజ్ ఎ సెట్ బిఫోర్, మీకు డిజైనర్ బ్లౌజెస్ కానీ లేదంటే ప్యాటర్న్ బ్లౌజెస్ ఇవి కావాలి అనుకున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బయట కూడా ఆన్లైన్లో అండ్ క్యాటలాగ్స్ చూసినా కూడా తెలుస్తుంది, కానీ ఇలా మీకు డీటెయిలింగ్ అనేది తెలియదండి వర్క్ అనేది. సో అందు గురించి మీకు ఏమైనా రిఫరెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా బూస్టింగ్ అప్గా ఉంటుంది. సో డిఫరెంట్గా మోడల్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుందండి. ఇది చూడండి, ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఇందులో స్టోన్స్ కూడా ఉన్నాయండి, స్టోన్స్ కూడా యాడ్ చేశారు. సో ఇది షైనింగ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ బ్లౌజెస్. ఇది బ్యాక్ నెక్ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఆసం అండి. బ్యాక్ నెక్ వచ్చేసి వర్క్ ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ ఇది కూడా కట్ వర్క్ వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ టోటల్గా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. ఇది ఒక కాంబినేషన్లో ఉంటుంది. సో శారీ అనేది అందు గురించి ఇలా ప్రిఫర్ చేశాను నేను. అండ్ థ్రెడ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసి కూడా నేను మగ్గం వర్క్కి నార్మల్గా వర్క్ హ్యాంగింగ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు ఆల్మోస్ట్ అందరూ. సో థ్రెడ్ వర్క్ కదా, సో వెయిట్ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా ప్రిఫర్ చేశానండి. ఓన్లీ క్లాత్ తీసుకొని ఇలా హ్యాంగింగ్ సింపుల్గా థ్రెడ్ లేకుండా కాకుండా సో ఇలా పెట్టుకున్నట్లయితే కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా ప్రిఫర్ చేశాను. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది హ్యాండ్ సేమ్ బూటీస్ వస్తాయి, చిన్న బూటీస్, చాలా బాగుంటుందండి. శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్, ఇది వచ్చేసి రామా బ్లూలో వస్తుంది. కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీస్. ఇది ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది.
సో ఇంకా నేను 2-3 బ్లౌజెస్ అనేవి నేను సేమ్ సిస్టర్ దగ్గర చేయించుకున్నాను. అవి కూడా మీకు ప్యాటర్న్స్ చూపిస్తాను 1 by 1. ఒకసారి మీకు నచ్చినట్లయితే మీకు స్టైలిష్ బోటిక్స్ ఉంటారు కదా, మీకు నియర్ బై బోటిక్స్ కానీ లేదంటే మీకు రీజనబుల్ ప్రైజెస్లో బోటిక్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరైనా సేమ్ మోడల్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి ఫ్లవర్స్ అండి, టోటల్గా ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇది నేను తన దగ్గర చూస్ చేసుకున్నాను. కొన్ని ప్యాటర్న్స్ తను నాకు పంపించింది, సో అందులో నేను సెలెక్ట్ చేసుకున్నాను. తన థ్రెడ్ వర్క్లో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి తన దగ్గర కూడా మోడల్స్. ఇది వచ్చేసి ఓపెన్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది ఓవరాల్గా లుక్ ఇదండి. ఫ్లవర్స్, థ్రెడ్ వర్క్ అండ్ చిన్న బూటీస్, ఎవ్రీ బూటీస్ చూడండి, ఎవ్రీ ఫ్లవర్కి తను స్టోన్ యాడ్ చేసిందండి. నైట్ టైం అయితే ఇంకా షైనింగ్ చాలా బాగుంటుంది. సో వర్క్ అనేది అసలు యూనిక్ స్టైల్ అండి. ఈ స్టైల్ బ్లౌజ్ అనేది నేను అసలు ఇంతవరకు చూడలేదు ఎక్కడ కూడా. ఏ ఫంక్షన్లోనూ ఎవరు వేర్ చేసుకోవడం నేనైతే చూడలేదండి. సో నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది, అందుకనే నేను ట్రై చేశాను. ఒకసారి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.